ఆయన ఏమీ అదాటన అన్న మాటలు కాదు. పోలవరం సందర్శన తర్వాత ఆయన గుండెల్లో గూడు కట్టుకున్న వేదన స్పష్టంగా ఆయన మాటలో కనిపించింది. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఒక కేస్ స్టడీకి జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అది తెలుగుదేశం చెప్పదలుచుకుంది. ఆయన కూడా రాజకీయ నాయకుల్ని గత ప్రభుత్వానికన్నా అధికారులు ఎక్కువ నిందిస్తున్నాడు. అధికారులకు బాధ్యత లేదా ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత. సో జ్వాలాపురం శ్రీకాంత్ గారు, సో ఇదండి మొత్తానికి ఏంటంటే ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఆయన అన్నారో లేకపోతే ఈ 15 రోజుల డెవలప్మెంట్స్ చూస్తే జగన్ని ఓన్ చేసుకున్నారు కానీ ఆయన జనాన్ని ఓన్ చేసుకోలేదు అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. దాన్ని ఎస్టాబ్లిష్ సమర్థవంతంగా చేయడానికి తెలుగుదేశం కూడా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తి ఉండకూడదో ఇదొక కేస్ స్టడీ. ఏమంటారు? మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీకాంత్ గారు మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. చేసుకున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేటప్పుడు కొంచెం రాష్ట్ర ప్రజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయాలన్నీ కొంచెం పక్కన పెట్టాలి. ఇప్పుడు తెలుగుదేశం రాజశేఖర రెడ్డి గారో లేకుంటే ఎవరు స్టార్ట్ చేశారో చంద్రబాబు గారో మధ్యలో వారు కూడా ఉండినారు కదా. నేనున్నప్పుడు ఇంత చేశాను, వీరున్నప్పుడు ఇంత ఉంది, వచ్చినప్పుడు నిధులు లేవు, వారు వచ్చినప్పుడు ఇక్కడ అధికారులు తప్పించుకోవడము, వీరు వచ్చినప్పుడు అక్కడ అధికారులు తప్పించుకోవడము, ఇదంతా కూడా మన తప్పిదం పైన, ప్రజల తప్పిదం పైన ఉంది, రాజకీయ నాయకులది కాదు. అంటే దీంతో విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలి, విలువలతో కూడిన అధికారులు ఉండాలి, విలువలతో కూడిన మనము ప్రజలను ప్రశ్నించాలి. ఇప్పుడు ప్రజలంతా పోలవరం వైపు ఉన్నారంటే పోలవరం రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రంలో ప్రజల కోసము, అందరి కోసము ఉపయోగపడేది. ఎప్పుడు రాజకీయ నాయకులు మన ఇది మారింత ప్రభుత్వాలు ఎప్పుడు మారితే అప్పుడు దీని గురించి మేమింత చేశాం, మేమంత చేశాం, మా వల్ల అభివృద్ధి చెందింది, వాళ్ళ వల్ల అధోగతి పాలైంది అనడం ఒక పరిపాటి అయిపోయింది రాజకీయ నాయకులు అందరికీ కూడా. నేను చెప్పేది ఒక్క పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, వైసీపీ కూడా అయితేనేమి, ఏ కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు మనమంతా ప్రజలు దీని మీద కట్టుబడి ఉండాలి. ప్రజలంతా కూడా దీన్ని మనము క్వశ్చన్ చేసే అందరూ కూడా అందరికీ రావాలి. ప్రజల్లో అందరిలో కూడా ఆ ప్రజలలో వచ్చేంత వరకు రాజకీయ నాయకులు అధికారుల మీద వేయడం, లేదంటే పోయిన గత ప్రభుత్వం మీద వేయడం, పోయిన దాని మీద పాతదంతా తవ్వుకోవడం, అక్కడ మాత్రము తవ్వకుండా నిలబడ్డం, ఇదే జరిగిపోతుంది ఈ కార్యక్రమాల్లోనే. కాబట్టి ఇప్పుడు ప్రజావేదిక కూల్చడం అన్నారు. ప్రజావేదిక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిండేది తప్పైనా, ఒకవేళ ఇప్పుడు మీరు చేసిన పని ఏముంది? లోటస్ పాయింట్లో మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్టించారు. ఇది కక్ష సాధింపులతో రాజకీయాలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి పదంగా ఏది ముందుకు పోవడం లేదు. ఏదైనా సరే నాయకుల చిన్న నాయకుల దగ్గర నుంచి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చిన్న నాయకుల దగ్గర నుంచి కూడా కక్ష సాధింపు చర్యలతో 4 ఏళ్ళు అయితేనే వాళ్ళు కొట్టుకోవడం, వీళ్ళు కొట్టుకోవడం, ఇంకొక 6 నెలలు, సంవత్సరం రోజులు ఇదే నడుస్తుంది. వాళ్ళని కొట్టుకోవడం, వీళ్ళని కొట్టుకోవడం, కక్ష సాధింపులతోనే మనకు అర్ధకాలం, దాదాపు 50% ఇదే విధంగా మనకంతా కూడా కాలం కలిసిపోతుంది. కాబట్టి దీంతో చేయాలంటే మనం విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలి, నాయకులు కూడా విలువలతో కూడిన నాయకులు ఉండాలి. వారందరినీ మనం ముందుకు తీసుకుపోవాలంటే ప్రజలు కొంచెం శ్రీకాంత్ గారు ఆ విలువలు ఇతరులకైనా మీకు కూడా అందరికీ సార్, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నేను పార్టీలకు అతీతంగా చెప్పా. నేను వైసీపీ అనడం లేదు, బీజేపీ అనడం లేదు, ఏదనడం. ప్రతి ఒక్కరు కూడా ఒకరు పోతూనే ఒకరు బురద చల్లుకోకుండా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం, అంటే రాజకీయాలు వేరే, రాష్ట్ర అభివృద్ధి వేరే. రాజకీయాలతో మొదలైన అభివృద్ధి, ఆ అభివృద్ధి కూడా రాజకీయంగా మారిపోతాం. కాబట్టి దీంట్లో మనం అందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రజలంతా కూడా అభివృద్ధిని అభివృద్ధిగా చూడాలి, రాజకీయాన్ని పదవులని రాజకీయ. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారండి, చాలా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక శాపం, ఆయన ఒక కేస్ స్టడీ, రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి. దీని మీద మీ కామెంట్ ఏంటి? అదే సార్, ఇప్పుడు ఎవరు వస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రానికి బట్టిన గ్రహణం అంటారు. ఇదంతే, ఒకరికొకరికి మనకు బురద చల్లుకోవడమే తప్ప ఇంకొకటి అభివృద్ధి వైపు లేదు. ఇది తప్పు. అది ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఇప్పుడు రాజకీయ తప్పు అనడంలో అంత పెద్ద మ్యాండేటరీ అప్పుడు ఇచ్చారు, ప్రజలంతా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం తప్పు కదా అది. అప్పుడు 151 సీట్లు ఇచ్చారు. అప్పుడు ఇచ్చంటే ప్రజలంతా వెర్రి వెంగళ పొలనే అర్థము.
ఇప్పుడు మీకు ఇచ్చారు. ప్రజాభిప్రాయాన్ని అందరూ ఏకీభవిస్తాం. ప్రతి ఒక్కరు తప్పదు, అది ప్రజాస్వామ్యం. ఒకరు పోతానే ఒకరు మనం మాట్లాడుకోవడం అని నిజంగా ఈ మాట చంద్రబాబు నాయుడు గారు అన్నం వారి యొక్క గౌరవానికే తక్కువ అని నాకు అనిపించింది. రైట్, మళ్ళీ ఎందుకంటే తప్పదు. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 150 సీట్లు ఇచ్చారంటే ఏమర్థము? ప్రజల ఆమోగ్యంతో ప్రజల అందరూ కూడా ఇది మాకు కావాలని ఇచ్చారు, మిమ్మల్ని పక్కన పెట్టారు. ఈ రోజు సేమ్ అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు మీకు పట్టం కడుతున్నామని పట్టం కట్టారు. మరి రేపు ఇది ఒకటి జరిగినప్పుడు అప్పుడు కూడా అనకూడదు కదా ఎవరు కూడా. కాబట్టి ఇది ఒకరినొకరు బురద తల్లుకోకుండా అభివృద్ధి వైపు నడచాలని తొందరగా ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వచ్చినప్పుడు కూడా దాదాపు రాష్ట్రంలో నేను పోలవరాన్ని 3-4 ఏళ్లలో 2 ఏళ్లలో 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తా, వచ్చిన ఇదంతా నా అభివృద్ధి వైపు నాతోనే జరిగింది అన్నారు. కనీసం ఇప్పుడైనా 1 సంవత్సరం 2 ఏళ్లలో పోలవరాన్ని కంప్లీట్ చేసి రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు దోహదపడతారని, వారి యొక్క హయాంలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రైట్ అండి. ఒకసారి బీజేపీ నాయకులు నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళాం. నరసింహరావు నమస్తే అండి. నమస్కారం అండి వాసు గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు పిల్లలకి డిబేట్లు పెట్టేప్పుడు ఫలానా అంశం మీద ఫలానా అంశం రాష్ట్రానికి వరమా శాపమా అని పెడుతుండేవాళ్ళు. వక్తృత్వ పోటీలు అవి జరుగుతుండేవి. సో